హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. హాయ్ అండి. ఇక్కడైతే బుజ్జి కోసం మొత్తం ప్రిపరేషన్స్ అయితే జరిగిపోతున్నాయి. సో ఈ బుజ్జి వెహికల్ని తీసుకురావడానికి అయితే పెద్ద భారీ వాహనాన్ని తీసుకొచ్చారనమాట వీళ్ళైతే. ఇంకా ఈ వీడియోలో అయితే మనం బుజ్జి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం పదండి. ఈ వెహికల్ని మన భీమవరం అయితే ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే వచ్చిందండి. June 2 వచ్చిందనమాట ఇక్కడికైతే. సో వీళ్ళైతే ఇక్కడ వెహికల్ దింపడానికైతే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడైతే బుజ్జి కూడా రివీల్ అయిపోయింది, మీరు కూడా చూసేయండి. మన భీమవరం ఫ్యాన్స్ అందరికీ కూడా పరిచయం చేయడానికి అయితే కల్కి టీం వాళ్ళు బుజ్జిని కూడా భీమవరం పంపించేశారండి. అసలు కార్ చూడగానే అయితే హాలీవుడ్ రేంజ్లో కనిపించిందనమాట. ఇంకా మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి అయితే ఈ కార్ ఫ్యాన్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేసేస్తోంది. ఈ కార్ అయితే ప్రమోషన్స్కి ఏ టౌన్ వస్తే అక్కడ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చి చూడడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మెయిన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ అనమాట. ఇక్కడైతే రెడ్ సిగ్నల్ లైట్ పట్టుకున్నారు కదండి, ఈయన పేరైతే రమేష్ గారు అనమాట. మన కల్కి కార్ అయితే ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రమోషన్స్కి ఈయనే అనమాట డ్రైవ్ చేసేది. అలాగే ఈయన వైజయంతి మూవీస్ అలానే ఇప్పుడు కల్కి మూవీలో కూడా వర్క్ చేశారు. అలానే ఈ కార్ కోసం అయితే ఆల్మోస్ట్ 7 crores వరకు ఖర్చు పెట్టారంటండి. ఇంకా ఈ కార్ వెయిట్ వచ్చేసి 6 tons ఉంటుందంట. అలానే ఈ కార్లో అయితే 2 electrical మోటార్స్ని కూడా డిజైన్ చేశారంటండి. ఇంకా రమేష్ గారు అయితే ఆయన డ్యూటీ కూడా స్టార్ట్ చేసేసారనమాట. ఇప్పుడైతే ఆ భారీ వెహికల్ మీద నుంచి మన బుజ్జి కార్ని అయితే తీసేయాలి. సో చాలా ఓపిక ఉండాలండి ఈ పనికైతే. కొంచెం పక్కకు వెళ్ళినా సరే అది కింద పడిపోతుందనమాట. చాలా ఓపికగా చాలా టైం తీసుకుని మరీ చెయ్యాలన్నమాట ఈ పని అయితే. ఇంకా రమేష్ గారు అయితే ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే దింపేశారు. అలానే ఈ వెహికల్ని దారిలో చూసిన వాళ్ళైతే చాలా మంది దాని వెనకాలే వచ్చేసారండి, మల్టీప్లెక్స్ వరకు కూడా. ఇంకా ఇక్కడైతే బుజ్జి ఫర్ ద ఫస్ట్ టైం భీమవరంలో అడుగు కూడా పెట్టేసింది. సో వెల్కమ్ టు భీమవరం బుజ్జి. అలానే ఇక్కడ ఇంకా వెహికల్ దిగ్గానే అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ మల్టీప్లెక్స్కి అయితే ఈ బుజ్జిని తీసుకొచ్చేసారండి. సో అక్కడ కూడా కోస్టల్ సిటీ సెంటర్ వాళ్ళు అయితే దీనికి స్వాగతం కూడా పలికేశారనమాట. సో పదండి చూసేద్దాం. ఇంకా బుజ్జి భీమవరం వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ పోలీస్ వాళ్ళు ఇంకా బుజ్జి టీం కూడా ఇక్కడికి వచ్చేసారనమాట, ఏమీ ప్రాబ్లం అవ్వకుండా అయితే. సో వీళ్ళైతే సక్సెస్ఫుల్లీ లోపలికి కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అలానే ఇక్కడ ట్రక్ అయితే మల్టీప్లెక్స్ ఆపోజిట్లో ఆపిందండి. సో అక్కడి నుంచి లోపలికి రావడానికి అయితే కొంచెం ట్రాఫిక్ జామ్ కూడా అయ్యిందనమాట. ఇంకా ఫైనల్లీ బుజ్జి కూడా మల్టీప్లెక్స్లోకి ఎంటర్ అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే మల్టీప్లెక్స్లోకి కూడా ఎంటర్ అయిపోయిందనమాట. అలా లోపలికి వచ్చాక అయితే మనమైతే మల్టీప్లెక్స్ ఎంట్రన్స్లో పెట్టాలి కదండి. ఇంకా అక్కడైతే కొంచెం యూటర్న్ అది తీసుకోవాలి. సో అదైతే కొంచెం ఇబ్బంది అయింది, వెహికల్ కొంచెం పెద్దగా ఉంది కదా, అక్కడ స్పేస్ కూడా కొంచెమే ఉంది. సో కొంచెం టైం తీసుకుని అయితే రమేష్ గారు పర్ఫెక్ట్గా అయితే తీసుకెళ్ళిపోయారు. మా హస్బెండ్ అయితే ఈ వెహికల్ కోసం ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే వెళ్ళిపోయారండి. అసలు ఆయన అయితే ఫుల్ హ్యాపీ అనమాట. అలానే అసలు వెహికల్ చూడగానే అయితే షాక్ అయిపోయారంట. అసలు ప్రమోషన్స్ వీడియోస్లో అయితే చిన్నగా కనిపించింది, కానీ బయట చూస్తే అసలు ఎంత పెద్దగా ఉందో అంటున్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే అసలు ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డారండి. పాపం పాయింట్ టు పాయింట్ ఎక్కడ మిస్ చేయకుండా అయితే నా కోసం వీడియో తీసుకొచ్చారు. సో ఎందుకంటే మార్నింగ్ చాలా క్రౌడ్ వచ్చేస్తుంది, మనకి ఇంత అవైలబుల్ ఉండదన్నమాట. ఇంకా మీ అందరికీ కూడా పాయింట్ టు పాయింట్ చూపిద్దామని చెప్పి అయితే మేము ఎవ్రీ క్లిప్ అసలు మిస్ అవ్వకుండా అయితే తీసాము. సో అసలు ఈ వెహికల్ని చూడడం అయితే అసలు ఒక సర్ప్రైజ్గా ఫీల్ అయ్యామన్నమాట అందరం కూడా. ఇంకా బుజ్జి అయితే టర్న్ తీసేసుకుని మల్టీప్లెక్స్ లోపలికి కూడా వచ్చేసిందండి. అలాగే మల్టీప్లెక్స్ అంతా కూడా ఒక రౌండ్ వేసేసింది. అలానే అందులో కూర్చున్న వాళ్ళకైతే యాక్షన్ మోడ్ అది కూడా చాలా బాగుందంట. ఈ వెహికల్ అయితే దారిలో వస్తున్నప్పుడు చాలామంది చూసైతే ఈ వెహికల్ వెనకాలే వచ్చేసారంట బుజ్జిని అయితే చూడ్డానికి. ఇంకా వాళ్ళు కూడా చెప్తున్నారనమాట అసలు ఎంత బాగుందో వెహికల్ అయితే, మనం చూసిన దానికి మూవీలో ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది అని అయితే చెప్తున్నారు అక్కడ వాళ్ళు కూడా. ఈ కార్ని మూవీలో చూసినప్పుడు అయితే ఏదో గ్రాఫిక్స్ లేదంటే ఒక చిన్న మినీ కార్ని పెట్టారు అని అయితే అనుకున్నాము, కానీ ఇక్కడ రియల్గా చూసినప్పుడు అయితే ఇంత పెద్ద కారా అనిపించింది. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల అందులో కూర్చునే అవకాశం కూడా దొరికిందనమాట. సో ఒక రైడ్కి కూడా వెళ్ళొచ్చేసారు ఈయన. అసలు మా హస్బెండ్కి అయితే హ్యాపీనెస్ కవదలేవండి, ఎందుకంటే ఈ ఛాన్స్ ఎంతోమందికి కానీ రాదనమాట. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల ఆయన కోరిక కూడా తీరిపోయింది. సో ఈయనైతే ఇంక ఇంటికి వచ్చాక ఫుల్ హ్యాపీ, అసలు ఎంత బాగుందో యాక్షన్ మోడ్ అది అని చెప్పి అన్నారు. ఈయనైతే మృదుల్ని కూడా తీసుకెళ్ళిపోతానన్నారండి ఆ టైంలో, కానీ నేనే వద్దని చెప్పాను. 3 o'clockకి కదా, అసలు వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారో ఇవ్వరో కూర్చోడానికి ఎందుకులే అని చెప్పి, కానీ పంపించుంటే బాగుండేది అనిపించింది తర్వాత నాకైతే. వాడు కూడా ఇంచక్క ఎంజాయ్ చేసేవాడు కదా ఒక రైడ్ అని. ఇలాంటివి అయితే మృదుల్కి చాలా ఇష్టం అనమాట, అడ్వెంచర్స్ అలాగా. పైగా ఇదేమో మన ప్రభాస్ డ్రైవ్ చేసిన కారు. సో వాడైతే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫుల్గా చెప్పుకునేవాడు. ఇప్పటి వరకు మీరైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clock విజువల్స్ అయితే చూసారనమాట. ఇంకా నెక్స్ట్ 9 o'clock నుంచి అక్కడ విజువల్స్ అలానే పబ్లిక్ ఎలా చేశారు అన్నది కూడా నేను మీకు చూపించేస్తాను.
ఇంకా ఇక్కడైతే కవర్తో కవర్ చేస్తారండి. తర్వాత అయితే ఏవీజీ మేనేజర్తోనూ అలాగే మాల్ ఎండీ అయిన శివరామ్ రాజ్ గారితో అయితే కవర్ ఓపెన్ చేయించారు. ఇంకా ఫస్ట్ అయితే అక్కడ స్టాఫ్ వాళ్ళు కొన్ని ఫొటోస్ దిగేశాక అయితే పబ్లిక్కి కూడా ఛాన్స్ ఇచ్చేసారండి. కొన్ని ఫొటోస్ దిగారనమాట వాళ్ళందరూ కూడా. ఇంకా ఈ బుజ్జి వెహికల్ విషయానికి వస్తే ఇదైతే మహేంద్ర అండ్ జయం వాళ్ళైతే కోఆర్డినేట్ అయ్యారంటండి. ఇదైతే కోయంబత్తూరులో చేశారు. ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా అన్నమాట. ఇది ఎలక్ట్రికల్ వెహికల్ కూడా. ఇది యాక్చువల్లీ 360 degrees కెమెరా ఉంటుందంటండి దీనికి. అలానే ఫుల్ ఛార్జ్ పెడితే 50 km/h వెళ్తుంది. ఈ వెహికల్ అయితే మల్టీప్లెక్స్లో మార్నింగ్ 11 o'clock నుంచి 6 o'clock వరకు పబ్లిక్ అయితే అవైలబుల్ ఉంచారండి. ఇంకా ఈ వెహికల్ని అయితే చూడ్డానికి అసలు చుట్టుపక్కల వాళ్ళు అయితే చాలా మంది వచ్చారు. ప్రభాస్ డైహార్ట్ ఫ్యాన్స్ అయితే అసలు చెప్పుకోనక్కర్లేదు. వాళ్ళ సంతోషానికి అయితే అవధులు లేవన్నమాట. ఇంకా ఆఫ్టర్ 6 o'clock అయితే ఇక్కడ నుంచి రోడ్ షో చేసుకుంటూ SRKR వరకు వెళ్ళారండి వీళ్ళైతే. బుజ్జి వస్తేనే ఇలా ఉంది అంటే అసలు ప్రభాస్ వస్తే భీమవరం ఎలా ఉండేదో అంతలా రెచ్చిపోయారు ఫ్యాన్స్ అందరూ కూడాని. పబ్లిక్ అందరూ కూడా అసలు ఈ వెహికల్ని చూస్తుంటే ఏదో ప్రభాస్ని చూసినట్టు అయితే ఫీల్ అయిపోయారనమాట. అందరూ ఫుల్ హ్యాపీ ఇంకా భీమవరం అందరూ కూడాని. అలానే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. ఫస్ట్ డే మూవీకి కూడా ఇంతమంది రారేమోనండి. అసలు అంత క్రౌడ్ వచ్చారు. భీమవరం అంతా మారు మోగిపోయింది నిన్నంతా కూడాని. ఇంకా ఇక్కడైతే మనకి జూలపాలెం రోడ్లో SRKR దగ్గరికి వెళ్ళాక అయితే రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ కార్ని డ్రైవ్ చేశారంటండి. సో ఆయన కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందని చెప్పారంట. సో ఇంకా క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేరనమాట. మొత్తం బ్లాక్ అయిపోయింది రోడ్ అంతా కూడా. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ దీన్ని చూసి. అసలు ఆ నైట్ లుక్ చూడండి, కార్ ఎంత బాగుందో లైటింగ్స్తో మల్టీ కలర్స్ లాగా అనిపించింది అనమాట లోపల డిస్ప్లే అంతా కూడా. ఇంకా అలానే ఈ కార్కి ఎదుర ఆయనకి డిస్ప్లే కూడా ఉందండి. బ్యాక్ నుంచి ఏం కనిపించదు కాబట్టి బ్యాక్ కెమెరాస్తో అయితే ఆయన విజిబిలిటీ అందులో చూస్తున్నారనమాట. సో చాలా ప్రౌడ్గా ఉంది ఈ కార్ని చూడగానే. ఇంకా కొంచెం సేపు అయితే SRKRలో ఉంచేసి తర్వాత రాజమండ్రి కూడా స్టార్ట్ అయిపోయింది వెహికల్ కూడా. ఇంకా ఇక్కడైతే మా మెమరీస్ కొన్ని యాడ్ చేస్తున్నానండి. సో చూసేసి ఎంజాయ్ చేసేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. థ్యాంక్ యూ ఆల్. ఇంకొక కొత్త వీడియోతో అయితే కలుద్దాం. బాయ్.